మేము 108 దివ్య దేశాలు చూద్దాము అని బయలుదేరామండి. ఫస్ట్ తిరుపతి నుంచి తమిళనాడు వెళ్ళే దారిలో సోలింగర్ అని ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో యోగ నరసింహస్వామి టెంపుల్ ఉంది. 108 దివ్య దేశాల్లో ఒకటే అండి. ఈ టెంపుల్లో మేము మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. మెట్లు మొత్తం 1300 అండి. ఆ గుడేమో 4 గంటలకి ఓపెన్ చేస్తారంట. మేమేమో మధ్యాహ్నం 3 గంటలకి మెట్ల మార్గం నుంచి నడడం స్టార్ట్ చేసాము. పైకి కొండ మీదకి వెళ్ళేసరికి 4:15 అయింది. అంటే 1:15 పట్టిందండి మాకు. లోపలికి వెళ్ళాము. తండ్రి దర్శనం చాలా బాగా అయిందండి. ఇక్కడ దేవుడు యోగ నరసింహస్వామి రూపంలో ఉన్నారు. ప్రహ్లాద తండ్రి హిరణ్యకశిపుకి చంపిన తర్వాత తండ్రి చాలా ఉగ్ర రూపంలో ఉంటే ప్రహ్లాదు శాంతింపమని కోరితే దేవుడు ఇక్కడికి వచ్చి శాంతింపడ్డారు. అప్పటి నుంచి దేవుడి పేరు యోగ నరసింహస్వామి అని వచ్చింది.